బీఆర్ఎస్ నేతలు సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్న తమ సర్కార్పై బురద జల్లాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా రైజింగ్ తెలంగాణను అడ్డుకోలేరన్న బట్టి సీఎం మంత్రులపై ఇష్టారీతన వ్యాఖ్యలు చేయడం ఏం సంస్కృతి అంటూ ప్రశ్నించారు. మీ సమస్యలే మా సమస్యలు, మీ సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని కూడా మీ అందరికి స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైజింగ్ తెలంగాణ ఇది. ఈ రైజింగ్ ని నువ్వు కాదు, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి నీ కొడుకు, నీ అల్లుడు, లేకపోతే నీ సంబంధికులు ఎవరు కూడా ఈ రాష్ట్ర ఎదుగుదలని ఆపలేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఓ పక్కన చెప్తున్న కులగణన చేయాలి, కులగణన చేయాలని ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో నిర్ణయం చేసి, కేబినెట్ యావత్తు నిర్ణయం చేసి కులగణన చేస్తే ఆ కులగణనలో పాల్గొన్నటువంటి ఈ పెద్ద మనుషులు బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తాం. 10 సంవత్సరాలు మంత్రులుగా చేశారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మాట్లాడితే ముఖ్యమంత్రిని, మంత్రుల్ని పరిపాలన చేతగాని సన్నాసులని మాట్లాడటం అనేది ఏ సంస్కృతి అని చెప్తా ఉన్నాను. సభకొచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి బయటుండి ప్రభుత్వాన్ని నిత్యం దుర్మార్గమైన భాషతో మాట్లాడుతూ ఉంటే సభ్య సమాజం ఈరోజు తలదించుకుంటుంది. యావత్ భారతదేశం కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఇటువంటి ప్రతిపక్షమా తెలంగాణలో ఉందని ఆలోచన చేస్తూ ఉన్నారు.